జనం ఇప్పటికీ మాట్లాడుకుంటారు దేవినేని వదినని చంపేశాడని. ప్రతిపక్ష అధినేత జగన్ టార్గెట్ చేసినందుకు ఏపీ మంత్రి దేవినేనిపై నిప్పులు చెరిగారు వైసీపీ నేత జోగి రమేష్. దేవినేని ఉమ తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ మాట్లాడుకుంటారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో దేవినేని కమిషన్ ఏజెంట్లా మారిపోయారని, బ్రోకర్లా వ్యవహరిస్తూ పెదబాబుకు ఇంత చిన్నబాబుకు అంటూ డబ్బులు దండుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవినేని ఉమ ఓ పిట్టల ధరని, ఇరిగేషన్ మంత్రిగా ఆయన పనికిరారని విమర్శించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడే జగన్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడుందని ప్రశ్నించారు. మైలువరానికి తాగునీరు ఇవ్వలేని నువ్వు సొల్లు కబుర్లు చెప్తున్నావు, మంచినీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ సిగ్గు లేకుండా మాట్లాడతావంటూ నిలదీశారు. పోలవరాన్ని సాధించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని, దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని దేవినేని జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ను రాళ్లతో చెప్పులతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని, గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న ఆయన ఏనాడైనా పోలవరం గురించి మాట్లాడారని ప్రశ్నించారు. మనసులో వైఎస్ రాజశేఖర్ని తలుచుకుంటే చంద్రబాబు తాను చేసిన సగం పాపాలనైనా పోగొట్టుకున్నవాడవుతాడని పేర్కొన్నారు. 1999లో గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్న దేవినేని వెంకటరమణ దుర్మరణం చెందారు. పార్టీలో బలమైన నేతగా ఎదిగిన ఆయన విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించిన రోజు రాత్రి ఆయన భార్య కూడా మరణించడం అప్పుల్లో సంచలనంగా మారింది. దేవినేని రాజకీయ ప్రత్యర్థులు దీని వెనుకాల రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తుంటారు. గతంలో వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ కూడా ఈ విషయంలో దేవినేని ఉమాపై ఆరోపణలు చేశారు. దేవినేని వెంకటరమణ స్థానంలో ఆయన భార్య రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్న తరుణంలో ఆమెను చంపడం ద్వారా దేవినేని ఉమ ఆ స్థానంలో వచ్చారని గతంలో వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. For more videos, please subscribe our channel.